ఇప్పుడు మన తోటలో మెంతం కూర, ఎర్ర తోటకూర, తోటకూర, పాలకూర, కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు, కొన్ని ఏమో ఏంటివి అవి కాకపోతే ఒక సబ్జెక్ట్ చేయండి, ఒక గంట కొట్టండి. అందరికీ శుభోదయము. ఇప్పుడు మెంతం కూర తీసుకుందాము. ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు మెంతం కూర తీద్దాము. ఎంత మంచిగా వచ్చింది. ఇంత ఏమీ లేదు, కొత్తగా అయినా కానీ కొంచెం ఆరబెట్టినట్టుంది, కానీ ఎంత మంచిగా అయ్యింది. ఎక్కువ ముద్రనీయొద్దు. ఈ ఆర్గానిక్ కూరగాయలు అంటే పెంటకు తొందరగా వస్తుంది. ఎక్కువ ముద్రనీయొద్దు. 10 రోజుల కానించి 25 రోజులకు, నెలకు లాస్ట్కి అంతే సుఖాష్ పంట ఈ మెంతం. ఎప్పుడైనా 10 రోజుల కానించి 16 రోజులు, 18 రోజులు అట్లా. ఈసారి 25 రోజుల మెంతం కూర. ఇది కొంచెం 25 రోజుల మెంతం కూర ఎంత అవుతుంది చేను అనేది నేను దీన్ని ఇట్లా 25 రోజులకు తెంపుతున్నా ఈసారి. ఒక్క డ్రబ్బుల్లే ఇగో మనకు ఇగో ఇంత వెళ్ళి చూడు. ఇంకా ఇంకో డ్రబ్బులు ఉంది, కూలర్ డబ్బు. ఇంకా ఈ కూలర్ డబ్బాలో ఇంకా కొంచెం ఎక్కువ వేసింది. ఎంత చూడు, పందకే. ఇంట్లో ఒక్క పాలకూర గింజ, ఇవి జంగల్గా ఉన్నాయని ఒక్క పాలకూర గింజ పెట్టి, ఒక్క గింజ పెడితే ఎంత పొదకే అయింది. తెంపినప్పుడల్లా 5-6 ఆకులు వెళ్తున్నాయి. చిన్న చిన్న ఆకులు ఉంచాలి. ఇటువంటి జంగల్గా ఉన్నట్టుకి పెద్దవి తెంపుకోవాలి. చూడు ఎంత తెలుపు, పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇవి ఉండని ఎర్ర తోటకూర. ఈ పెద్ద తెంపుతాం. ఇది సపరేట్ డబ్బాలు అలికిన, ఈ డబ్బుల సపరేట్ అలికిన గింజలకు మొన్న పెద్దవి తెంపిన. ఇప్పుడేమో ఈ తోటకూర చిన్నవి ఉంచితే ఈ తోటకూర ఇంత పెద్ద ఇంచు. మనం ఈ కట్ చేయగానే మళ్ళీ ఇంత పెంట పోసి నీళ్ళు పోయాలి, మంచిగా వస్తుంది. ఇంకా దేవుడు నేను అట్టే చేసిన చూడు. ఇంకా మీకు ఒకసారి పెంట పోసింది కూడా చూపిస్తా. ఈ ఇంట్లో వంకాయ చెట్టు వేసిన, ఈ వంకాయ చెట్టుకు ఒకటి మొలిచింది. ఇంట్లో ఇది తీసేస్తున్నాం. ఎంత భారీగా వచ్చింది చూడు. ఇంట్లో కూడా ఉంది ఒకటి తోటకూర. పలసపలసగా అండోటి ఉంటే చెట్లల్లో ఉండని పెద్ద అవుతుంది. మళ్ళీ దాన్ని ఇట్లా మొదళ్ళ కాడికి తీసేసుకుంటే ఈ చెట్టు పెద్ద అయింది. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడ ఉన్నాయి, లెక్కలు కూడా ఉన్నాయి. వెళ్తున్నాయి 4-5 రోజులకు ఇంక వెళ్తూనే ఉన్నాయి వంకాయలు. అయితే ఏ కూర అయినా ఇక ఇంత తోట పెట్టినప్పుడు, ఇన్ని డబ్బులలో పెట్టినప్పుడు అవి మాకు 8 మందం అయితే 8 మందం సరిపోని వెళ్తున్నాయి. ఇక ఉడతలు ఇప్పుడు టమాటాలు అవుతుంది. ఇక ఎట్లా తింటున్నాయి ఉడతలా, పిచ్చలా, ఏం తింటున్నాయో చూడండి. ఇది మొత్తమే తినేసింది. ఇంట్లో ఒకటింది. ఇంట్లో పాలకూర ఉంది. ఈ పెద్దవి మనం ఇట్లా తెంపుకుందాం. ఒక్కొక్కటి చిన్న చిన్న అని మళ్ళీ పెద్ద అయితే కొన్ని ఈటాలనేమో మొత్తం మనం వర్షం కట్ చేసినట్టే కట్ చేస్తున్నా.
ఎందుకంటే అది మటసంగా కట్ చేస్తే మళ్ళీ మంచిగా వర్క్ సూపర్ వస్తుంది. దీనికి చిన్న చిన్న ఆకులు వేస్తున్నాయి. దీన్ని మొత్తం కట్ చేద్దాము ఇప్పుడు. బాగానే పెంటేస్తున్నా, ఎందుకని ఆకులు పై పచ్చగుట్టున్నాయి, కింద బారు పట్టిపోతున్నాయి. దీన్ని అంతా కట్ చేసి అవన్నీ ఏరేసి ఇక మళ్ళీ దీన్ని జర కెలగలిచ్చి నీళ్ళు పోస్తే పాలకూర ఆ డబ్బాల నుంచి ఇప్పుడు తీసుకున్నాం. ఏ డబ్బాలైనా మనకు పూటకు సరిపోని వెళ్తుంది. ఇంకో తెల్లగంగ బయలు, ఇంకో ఇది ఇక ఇది ఉండాలనే నేను దీన్ని తీసేస్తలేను. ఏ పిచ్చి చెట్లు అయితే తీసేస్తున్నాను, కానీ ఇంకో దీన్ని ఇదే కూరలో పాలకూరలు వేసుకొనే వండుకున్నాం. పప్పులు వేసుకోవచ్చు, పాలకూర శనగపప్పు టమాటా వేసుకోవచ్చు. కానీ పాలకూర అండి టమాటా వేయొద్దు, శనగపప్పు వేస్తే టమాటా వేయాలి. ఇప్పుడు ఈ చిన్న డ్రమ్ము తెల్లది, దీంట్లో సగం కోసి ఉల్లిపాయలు మొలకలు వచ్చినాయి అని తెచ్చి ఇడ పెట్టినా. మా ఈడియా కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాము. ఇదంతా తీసేసుకుందాం. మొలకలు పెట్టినా ఏంటిది గింజలు నారు పోసి పెట్టుకున్నా మనం ఈ ఉల్లిగడ్డలు చేసుకోవచ్చు. ఉల్లికొక్కు అక్కెర వస్తాయి, 2 ఇందాలు అక్కెర వస్తాయి. ₹10 2 కట్టలు. మనకు ఎంత వెళ్ళింది చూడు. అవి మొలకలు ఏంది వాళ్ళు ఉల్లిగడ్డలు అమ్మంగా చెత్త బారబోస్తారు చూడు, పొట్టు, ఆ పొట్టులా మొలకలు పడేసారు. అవి తెచ్చి నేను ఇవి మొలకలు పెట్టినా ఇంత వెళ్ళింది చూడు చేను. మనం 2 టమాటాలు వేసినట్టు కాదు, కానీ మన కూరకు సరిపోతుంది. ఇప్పుడు గులాబీ పూలు తెంపుకున్నాము. నాలుగు వచ్చినాయి. మొన్నోటి కట్ చేసిన, ఇప్పుడు మొగ్గు ఉంది, ఇప్పుడు 2 కట్ చేసిన. ఇక్కడ ఒక మందార పువ్వు, ఇక్కడ రోజు 2, 3, 1, 2, 2, 3గా గుతులకే ఉంటాయి. అంతా ఈ ఎర్రబూజు పడి ఇట్లా చెట్టు. ఇప్పుడు కనకాంబరాలను అయితే తెంపుకుందాము. గింతంత చెట్టే, మొన్న 5-6 పూలు వెళ్ళాయి కనకాంబరాలు. ఇంకా ఈ మొగ్గలు ఉండనియాలి. ఇంకా చెట్టు నిండార్లు ఎట్లా పూసింది. ఇప్పుడు పూలు తెంపుకున్నాను. రెండే చెట్లు వేసిన, ఎన్ని పంగలు పోసింది చూడు. ఎన్ని పంగలు పోసింది, ఎన్ని పంగలకు ఎన్ని మొగ్గలు వేస్తుంది. మొగ్గలు పువ్వులు నిండార్ల పూస్తుంది చెట్టు. ఒక కాకరకాయ ఉంది, ఇది చూడు ఎట్లా ఉచ్చిపోయింది. మంచిగా అయ్యింది, మళ్ళీ ఎందుకు మధ్యలో అయిందో మంచిగా అయింది కాయ. ఇంట్లో కాకరకాయ ఉంది. ఇప్పుడు మన తోటలో మెంతం కూర, ఎర్ర తోటకూర, ఈ పాలకూర తెంపుతుంటే మీకు అన్ని చూపించిన. ఈ బేషన్లు వేస్తుంటే కూడా మీకు చూపించిన. ఉల్లికోగు, 3 రకాల పువ్వులు, కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు, కొన్ని ఏమో ఏంటివి అవి కాకరకాయలు. ఇవి మేము 4 రోజులే ఈడే చేసి మాకు ఇవి వెళ్ళినాయి. ఇవేనా అనుకోకూరి, ఇంత ఆర్గాన్ పండించుకున్నాం అందులోని కూరగాయలంటే ఇంత వెళ్ళింది. మాకైతే సంతోషమే.
మీరు కూడా ఇలాగనే చేసుకోండి. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక గంట కొట్టండి. ఉంటాం మళ్ళీ, బాయ్.